చెప్తెల్లి అంతా ఎలా ఉంది అక్కడ? అబ్బాయి నీతో ఎలా ఉంటున్నాడు? బానే ఉంటున్నాడమ్మా. అబ్బాయి చాలా మంచోడు. అబ్బో, మొదటి రోజే మంచోడని ట్యాగ్ ఇచ్చావంటే ఇంక ముందు ముందు ఎన్ని ట్యాగ్స్ ఇస్తావో చూస్తాను. నేను అదే చూడాలి, ఇలానే ఉంటాడో లేక ఇంకెలా ఉంటాడో అని. సరే తల్లి, జాగ్రత్త. సరే అమ్మా. గుడ్ నైట్. గుడ్ నైట్. అనుకోని స్నేహాలు, అనుకోని సంబంధాలే కాదండి, అనుకోని 3 ముళ్ళు కూడా ఒక కొత్త బంధానికి దారి తీస్తాయి. అలా అనుకోకుండా జరిగిన మా పెళ్లి ఎవరో తెలియని మనుషుల నుంచి మొగుడు పిల్లల బంధం వరకు తీసుకొచ్చింది. ఇక నుంచి మా మధ్య సిగ్గు అనే సంఖ్యలతో మొహమాటం అనే యుద్ధం ఎలా జరుగుతుందో మీరే చూడండి. ఇట్లు ఏవండి ఏవండి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కాఫీ. అవును, మీకు అసలు కుకింగే రాదన్నారు, మరి కాఫీ ఎలా? నాకు కాఫీ అంటే చాలా ఇష్టం అండి. ఎవరూ లేకపోయినా సరే నేనైనా చేసుకోవచ్చు కదా అని నేర్చుకున్నా. ఓ నైస్ నైస్. ఎలా ఉంది? చాలా బాగుందండి. ఏది ఇష్టం లేకపోయినా, ఏ వంట చేయడం రాకపోయినా, ఒక్క కాఫీ చేయడం వచ్చే పెళ్ళం వస్తే బాగున్నా అనుకునేవాడిని. నా కోరిక దేవుడు విన్నట్టున్నాడు. థ్యాంక్స్ ఫర్ యువర్ కాఫీ. అడుగుదామా వద్దా? ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదండి. చెప్పండి, పర్లేదు. అది ఏది? మీకు నాకు పాస్ట్లో ఏమైనా రిలేషన్స్ ఉన్నాయా? గర్ల్ ఫ్రెండా? నాకా? అలాంటిది లేదండి. నిజం చెప్పండి, పర్లేదు. అయ్యో నిజంగా అండి, నాకెవరు లేరు. మరెందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు? నాకు ఆఫీస్ టైం అవుతుంది, ఎలానో టిఫిన్ కూడా ప్రిపేర్ చేయాలి. ఈ టాపిక్ మనం ఇంకెప్పుడైనా మాట్లాడదాం, సరేనా? ఇంత టెన్షన్ పడుతున్నారంటే ఖచ్చితంగా ఏదో ఉండే ఉంటుంది. ఎలా అయినా సరే బయటికి రప్పించాలి. బాబోయ్, 2వ రోజుకి ఈ అమ్మాయి రిలేషన్షిప్ల కోసం అడుగుతుందంటే జాగ్రత్తగా ఉండాలి అయితే. హౌ టు కుక్ పల్లీ చట్నీ ఫర్ ఇడ్లీ ఇన్ తెలుగు. సూపర్ రోషన్. ఏమండి ఏమండి అండి చెప్పండి. టిఫిన్ రెడీ అయిపోయింది, రండి తిందాం. మీకు విషయం చెప్పనా? చెప్పండి. చిన్నప్పుడు మా అమ్మేమో రారా వంటలు నేర్పిస్తాను, నీకు ఎప్పటికైనా ఉపయోగపడుతుంది అని అనేది. ఆ టైంలో నేను వంటలు చేయడం ఏంటి, నాకు వచ్చే పిల్లమే నాకు నచ్చిన వంటలన్నీ చేసి పెడుతుంది అని అనేవాడిని. అప్పుడు మా అమ్మేమో చాలా ఎక్కువ ఊహించేసుకుంటున్నావు, చూసుకో మొత్తం అంతా రివర్స్ అయిపోద్ది అని అనేది. ఆ టైంలో మా అమ్మ తెలుసు అన్నదో తెలియక అన్నదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు అదే జరుగుతుంది. అంటే ఇప్పుడు ఏంటి, మీరు నా కోసం కుక్ చేయడం స్ట్రెస్లా ఫీల్ అవుతున్నారా? నేను స్ట్రెస్లో ఫీల్ అయ్యేవాడిని అయితే నేను బయట తినేవాడిని, మీరు ఆర్డర్ పెట్టుకునేవాడిని. ఆ రెండూ జరగలేదుగా. అంటే నేను ఇష్టంతో చేశానని అర్థం కదా. సింపుల్. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఏమ్మా కొత్త జంట, ఏం చేస్తున్నారు ఇద్దరు? నానమ్మ రా కూర్చో.
ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారా. ఏం తల్లి అంతా బానే ఉంది ఇక్కడ? హా అమ్మమ్మ, అంతా బాగుంది. మంచిదమ్మా. ఏంట్రా మీ నాన్న కనిపించట్లేదు? ఊర్లో ఏదో పని ఉంటే చూడడానికి వెళ్ళారమ్మా. అదేంటి మొన్నే వెళ్ళాడుగా, మళ్ళీ ఏం పని వచ్చేసిందో? ఉండండి అమ్మమ్మ, మీకోసం మజ్జిగ కలిపేసి తీసుకొని వస్తా. సరే తల్లి. ఎరా మనోడా, రాత్రంతా సవ్యంగానే జరిగిందా? హుసే నానమ్మ, నీ వయసు ఏంటి, నువ్వు మాట్లాడే మాటలేంటి? వయసులో పెద్దదాన్ని కాబట్టే ఈ మాటలు మాట్లాడుతున్నాను రా. ఛీ, సిగ్గులేదు నీకు? సిగ్గు ఎగ్గు పక్కన పెట్టి ముందర చెప్పు. నేను చెప్పను పో. అబ్బో ఎంత సిగ్గమ్మా బాబు గారికి. మరి ఉండదా? ఒరే మనవడా, ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. ఎందులో సిగ్గుపడినా పర్వాలేదు కానీ ఇందులో మాత్రం సిగ్గుపడకూడదు. నానమ్మ ప్లీజ్. విత్ ఎక్స్పీరియన్స్ సేయింగ్. వినడం వినకపోవడం ఎవరి విషయం. తను వస్తుంది, నువ్వు ఇంకా ఆపు. ఇదిగోండి అమ్మమ్మ, తీసుకోండి. చాలా థ్యాంక్స్ అమ్మా. పెళ్ళి చూడను అనుకున్నాను రా, చూసేశాను. ఇంక నాకున్న ఆఖరి కోరిక తీరిపోతే చాలురా నా జీవితానికి. ఏంటది? సంవత్సరం తిరిగేలోపు 12 బిడ్డలు నా చేతిలో పెడితే రామకృష్ణ అనుకుంటూ వాటితో గడిపేస్తాను రా. ఏంట్రా ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటున్నారు? నేను చెప్పింది అర్థమైందా? నాన్నమ్మ నువ్వు ఇంకా ఆపుతావా? నువ్వు ఇలా మాట్లాడికే మా ఇద్దరికి చాలా మొహమాటంగా ఉంది. ఏంటో ఈ జనరేషన్ 3 ముళ్ళేసి 3 పెళ్ళాలైనా సిగ్గులు ఎగ్గులు వదలటం లేదు. సర్లే, నాకు ఆఫీస్ టైం అవుతుంది, వెళ్తాను. సర్లే వెళ్ళు బాబు. నేను ఆఫీస్కి వెళ్ళేసి వస్తా. ఎంత వయ్యారగా చెప్పారా బాబు. ఈ కొత్త ప్రాజెక్ట్ కాదు కానీ సరదా తీరిపోతుందిరా. శాలరీ ఊరికే ఇచ్చేస్తారు ఏంటి? పంచులేకిరే పగిలిపోద్ది. సర్లే కానీ సరి కూర్చో, మేడం వచ్చిందనుకో నీకు అయిపోద్ది. అది కాదు కానీ మనకి ఇంత సరదా తీరిపే ప్రాజెక్ట్ ఎవరిచ్చారమ్మా? ఎవరో కొత్త క్లయింట్ అంటారా, పేరు నందిని భూపతి అంట. పేరేమన్నా? నందిని భూపతి. నందినియా? ఎందుకో చాలా మిస్ అవుతున్నా. త్వరగా ఆఫీస్ నుంచి వచ్చేయచ్చు కదండి. మీకోసం మంచి ఫుడ్ కూడా ప్రిపేర్ చేసి ఉంచుతా, త్వరగా వచ్చేయచ్చుగా. హలో, వస్తున్నారా? రే, ఎందుకు కొట్టావురా? ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపో. నాలాంటి సింగిల్ గాల దగ్గర పెళ్ళైనట్టు కలలు కనుక. మేడం వచ్చి అడిగితే ఇంటికి వెళ్ళిపోవడం చెప్పి. ఏంటబ్బా డోర్ లాక్ చేసలేదు? ఏమండి ఏమండి? ఏమండి ఏమండి ఏమైంది? ఏమండి వచ్చేసారా? నేను వచ్చేసా కానీ ఇంతకు మీకేమైంది? ఏం కాలేదండి. మీరు వెళ్ళిన తర్వాత వంట నేర్చుకుందామని యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ అలా నించొని నేర్చుకున్నాం. అలవాటు లేని పని కదా, పైగా ఇంతసేపు నేను ఎప్పుడు నిలబడలేదు కూడా, అందుకే కాళ్ళ నొప్పులు బాగా వచ్చాయి. అసలు మీకు ఎవరు కుకింగ్ నేర్చుకోమని చెప్పారు? నేను చెప్పానా? మరి ఎందుకు నేర్చుకుంటున్నారు? నేను చేస్తా కదా, ఒక వారం రోజుల తర్వాత మా నాన్న చేస్తాడు, ఇంకా లేదంటే మా నాన్నమ్మ చేస్తుంది. అసలు మీరు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళకి ఎందుకు ఇబ్బంది పెట్టడం అని. వాళ్ళకి ఇబ్బంది అయితే ఒక పని అమ్మాయిని పెడతా, దాంట్లో తప్పే ఉంది. మీరు ఇబ్బంది పడి ఏ పని చేయొద్దండి ప్లీజ్.
ఒకసారి ఇలా ఇవ్వండి. అయ్యో వద్దండి. మీరు ఉండండి. ఇక్కడేనా? అయ్యో రోషన్ గారు పర్లేదండి. నువ్వేం మాట్లాడదని చెప్పానా? ఏంటి నీకు కాలు నొప్పులు వస్తున్నాయంటే మీ ఆయన్ని కాలు పట్టాడా? అవునే బ్రో మ్యాడ్ బ్రో. ఎక్కడుంది అబ్బా తిను? ఈ జనరేషన్ లో అబ్బాయిలు ఎలా ఉన్నారు? ఈ గోలకే బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్నారు. అలాంటిది నీకు కాలు నొప్పులు వస్తున్నాయంటే మొహమాటం పడకుండా కాలు నొక్కాడంటే గ్రేట్ బ్రో. సీరియస్లీ నువ్వు చాలా అదృష్టవంతురాలివే. కొంతమంది అబ్బాయిలకి తిన్నావా అని అడగడానికే టైం ఉండట్లేదు, అలాంటిది నీ కోసం కుకింగ్ కూడా చేస్తున్నాడు. అవును. అస్సలు వదులుకోకే. వదులుకోవడానికి మేమేమి గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ లా టెంపరీ బాండింగ్ లో లేమే. వైఫ్ అండ్ హస్బెండ్ అనే పర్మనెంట్ బాండింగ్ లో ఉన్నాం. నాకు వచ్చిన క్లారిటీ ఏంటంటే ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా పట్టుకునే టైపే కానీ వదిలేసే టైప్ కాదే తను. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ నందు. ప్రతి ఒక్క అమ్మాయి పెళ్ళైన తర్వాత కోరుకునేది ఇలాంటి లైఫే అండి. నేను నా వైఫ్కి తను కోరుకునేలాంటి లైఫ్ని ఇవ్వాలని చూస్తాను. ఈ వీడియో ఎవరైనా కొత్తగా పెళ్ళైన వారు కానీ లేదా పెళ్ళై చాలా ఇయర్స్ అయిన వారు కానీ చూస్తే మీ వైఫ్ అండ్ హస్బెండ్స్కి షేర్ చేసి ఇలానే నిన్ను కూడా చూసుకుంటాను ఒక ప్రామిస్ చేయండి. నెక్స్ట్ రోజు నుంచి వాళ్ళకి మీ పైన ఎంత ప్రేమ ఉందో మీరే చూస్తారు. హిట్లు.